సో హలో గైస్, ఈ రోజైతే మనం ఖమ్మంలో స్టాల్ పెట్టడం జరిగింది. నార్మల్ ఆంధ్ర ట్రిప్ అనుకున్నాం కానీ ఖమ్మం ఎందుకు రావడం జరిగిందంటే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో అన్నయ్య యాక్చువల్గా యూట్యూబ్ లో వీడియోస్ చేసేవాడు. ప్రీవియస్ గా అన్నిటి ఒక కాంటాక్ట్ అయినా 8 months బ్యాక్ మన శుద్ధులు స్టార్ట్ చేసినప్పుడు అన్నికి ప్యూరిఫైర్ పంపించాను. మన బ్యాడ్ లక్ ఏంటంటే కొండ కదా, మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇది పగిలిపోయింది వీడియో పంపుతుంటే. అయినా సరే అన్ని ట్రై చేస్తున్నాడు, బట్ వద్దులేని నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలిసి చేద్దాం ఇద్దరు అంతే. సో ఆఫ్టర్ 8 months తర్వాత ఇప్పుడు మనం కలిసాం, ఇలాగా అన్నితో అయితే వీడియో చేస్తున్నాం. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ నేను ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు. సో అనే ఫైనల్గా నన్ను మరి యాక్చువల్ ఆంధ్ర ట్రిప్ కాకపోతే నువ్వు రమ్మనగానే ఇంకా అది ఒక సాటిస్ఫాక్షన్, నాకు ఒక బాగా అనిపించింది. వెంటనే ఇంకా ఇంత డిస్టెన్స్ అయినా వస్తాను. ఇక్కడ నుంచి జర్నీ ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉన్నా సరే మరి అన్నని కలవడం అంటే మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మన శుద్ధాల గురించి ఏం చెప్తాను, ఇనీషియల్ గా నువ్వు పార్ట్ అది డ్యామేజ్ అయింది నీకు పంపించినప్పుడు, అది నార్మల్ గా డిసడ్వాంటేజ్. కాకపోతే నువ్వు మన శుద్ధాలు అంటే ఈ కొండ ప్యూరిఫైర్ ని ఏ విధంగా చూసావు? సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు వైజాగ్ నుంచి బైక్ లో ఇలా మన ఏపీ మొత్తం ట్రావెల్ చేస్తూ తెలుగు వాళ్ళకి చాలా దగ్గరగా అవుతూ శుద్ధ జల్ అనే ఒక వాటర్ ప్యూరిఫైర్ అందరికీ పరిచయం చేస్తూ ఒక వారియర్ లాగా తిరుగుతున్నాడు. సో అతనికి ఆయన చేసే ఆ పనికి చాలా అభినందనలు. ఈరోజు నేను రిక్వెస్ట్ చేయడం వల్ల ఆంధ్ర బార్డర్ దాటేసి మన తెలంగాణలో ఉన్న ఖమ్మంకి రావడం, ఖమ్మంకి వచ్చి మా ఎంటర్ప్రైజెస్ ముందు స్టాల్ ఇన్స్టాల్ చేసి ఆ స్టాల్లో శుద్ధ జల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఈరోజు ఎస్పెషల్లీ మన దగ్గరికి రావడం అనేది మన లక్కీ అనే చెప్పుకోవాలి. సో ఈరోజు వరల్డ్ వాటర్ డేని బేస్ చేసుకొని మీకు ఒక మంచి డివైస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, శుద్ధ జల్. ఇది ఎప్పుడో నేను డెడికేటెడ్ వీడియో చేయాల్సింది, కాకపోతే అతను పంపించిన ప్యూరిఫైర్ నాకు కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్లో బ్రేక్ అయి రావడం వల్ల మీకు కొంచెం లేట్ అయింది. ఈరోజు అతనే వైజాగ్ నుంచి బైక్లో తీసుకొచ్చి మన కోసం దీన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇందులో చెప్పాలంటే నార్మల్ ప్యూరిఫైర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు చూస్తున్నట్లు ఇదంతా కూడా న్యాచురల్ ప్యూరిఫైర్. దీంట్లో మీ స్టోరేజ్ దగ్గర నుంచి మీరు ప్యూరిఫైర్ చేసే ప్యూరిఫైర్ సెట్ నుంచి అంతా కూడా చాలా ప్రొఫెషనల్గా చాలా పర్ఫెక్ట్గా వీళ్ళే దగ్గరుండి హ్యాండ్ మేడ్ ప్యూరిఫైర్ చేసింది. మీరు చూసినట్లు ఆ టెస్ట్లు కూడా చేయడం జరిగింది. నార్మల్ వాటర్ని మనం ఈ ఆర్ఓ జనరల్గా ఇది మన ట్యాంక్ వాటర్, ట్యాంక్ నుంచి మన కిచెన్లో వచ్చే ట్యాప్ వాటర్ ఇవి. ఈ ట్యాప్ వాటర్ని మనం దీనికి ఇవ్వడం వల్ల, నార్మల్ ఆర్ఓలకి ఇవ్వడం వల్ల మీకు వచ్చే వాటర్ ఇలా ఉంటుంది. అంటే ఇది గ్రీన్ కనిపిస్తుంది, బట్ గ్రీన్ అంటే న్యూట్రల్ అనమాట. మన స్కేల్లో పిహెచ్ స్కేల్లో చూసినట్లయితే న్యూట్రల్. కానీ ఇది ఈ పాట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ పాట్లోంచి వచ్చే వాటర్ మీకు ఇలా ఆల్కలైన్ వాటర్ అయ్యి వస్తాయి అనమాట. ఇది కూడా ఏమని చెప్పొచ్చు అంటే న్యాచురల్ ఆల్కలైన్ చెప్పొచ్చు. సో ఈ ప్యూరిఫైర్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఎలా ట్రస్ట్ చేయొచ్చు అంటే, మన ప్లాస్టిక్ బాడీల నుంచి, మన కాపర్ బాడీల నుంచి, మన స్టీల్ బాడీల నుంచి ఇది పూర్తిగా డిఫరెంట్. కాపర్ బాడీ వాడామనుకోండి, కాపర్ మంచిదని చెప్పి కాపర్ ఎక్కువ వాడినా కూడా మన బాడీలో కాపర్ ఎక్కువైనా కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో మన పాతకాలం నుంచి వాడుకుంటున్న మన కుండ విధానమే మనకి చాలా మంచిది. అలాగే ఒక మంచి మట్టి, ఒక స్పెషల్ వాళ్ళ ఎక్కడది, ఇది రాజస్థాన్ పోర్ట్స్, అదే గుజరాత్, నియర్ బై గుజరాత్ రాజస్థాన్ బార్డర్. సో అతను ఇక్కడ వాళ్ళ వైజాగ్ లో గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి మంచి మట్టి తీసుకొచ్చి అక్కడ నుంచి కుండలు ప్రిపేర్ చేయించి ఆ మట్టితో తయారు చేసిన కుండ కాబట్టి మనకి ఇలాంటి. దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 365 days కూలింగ్, నేచురల్ కూలింగ్ చాలా ఎక్కువ కూలింగ్ ఉంటుంది. ఎంత ఎండ ఉంటే అంత కూలింగ్ వస్తుంది. మనం ఆఫ్టర్ 1 hour చూసిన తర్వాత ఎంత చల్ల కూడా వేసినా మీరు చూద్దరు. సో తెలుస్తుంది. ఇంత ఎండలో కూడా ఈ పాట్ ని పట్టుకునే నాకు చాలా చల్లగా ఉంది. ఏంటంటే ఈ ఎండ ఎక్కువ ఉన్న కొద్దీ ఇందులో చల్లగా ఎక్కువ అవుతుందంట. దీన్ని టెస్ట్ చేస్తాను నేను నా దగ్గర పెట్టుకొని, నేను కొన్ని రోజులు చూస్తాను. మన ఖమ్మంలో ఇంకా ఎవరికైనా ఇలాంటి పాట్ మీకు ప్యూరిఫైర్ కావాలి అంటే మన టెక్నీషియన్స్ ద్వారా మీకు అందిస్తాను. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ భరత్. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ నా కోసం ఇక్కడికి వచ్చి, నా కోసం అని అనుకోను, మన తెలుగు వాళ్ళ ఆరోగ్యం కోసం నువ్వు ఇంత చేస్తున్నావు. నిన్ను కలవడం నా అదృష్టం. యాక్చువల్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేసాను, అప్పుడు కలుద్దాన్ని, కానీ దేవుడు ఎప్పుడు సెట్ చేస్తారో తెలియదు. టైం రావాలి, సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. సో అప్పుడు కలిసిన ఇంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఇప్పుడు కలిసాం కాబట్టి ఇంత ఇంపాక్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అనే థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి సిటీలో కూడా లైవ్ డెమో మన ప్యూరిఫైర్ అందరిలాగా పెట్టేసి అమ్మేద్దాం అన్న ఆలోచన కాదు. సో మీరు సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ థింగ్. ప్రతి సిటీలో కూడా ఇప్పుడు నియర్ బై అన్నయ్య షాప్ లో మన ప్యూరిఫైర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఖమ్మం సిటీలో. మీరు మన పాట్ ప్యూరిఫైర్ అంటే టేస్ట్ చేసి మీరు తాగండి, ఫస్ట్ తాగి సాటిస్ఫై అయితేనే కొనండి అని నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్యూరిఫైర్ ఎవరికైనా అందరికీ నీడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాటర్ ప్యూరిఫైర్ అనేది ఖచ్చితంగా నీడే.
సో అది కూడా రెగ్యులర్ ప్యూరిఫైర్స్ కాకుండా మనం ప్యూరిఫైర్ వేసుకుంటే ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది పాట్ ప్యూరిఫైర్ ఇండియాలో ఫస్ట్ పాట్ ప్యూరిఫైర్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇది ఎంతో రిస్క్ బిజినెస్ అయినా సరే చేస్తాం. రెండోది ఏమొచ్చి ప్రైజింగ్ గురించి చూస్తే ఇప్పుడు 15,000 మనం ఏదైతే ప్రైజ్ పెట్టామో దానికి వర్త్గా మన 2 years వారంటీ ఎవరు కూడా ఎవరు 2 years వరకు మీరు 1 రూపీ కూడా పెట్టవసరం లేదు. 2 years వరకు ఫిల్టర్స్ ఏమైనా మనం చూసుకుంటాం. మీకు కంప్లైంట్ వస్తే విత్ ఇన్ 1 dayలోనే మన సర్వీస్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేయాలి. దానికోసం మనం ప్రతి సిటీలో కూడా డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్షిప్ ఉండదో అక్కడ మనం ప్యూరిఫైర్ సేల్ చేయం. ఎందుకంటే మీకు ప్యూరిఫైర్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బంది. అలాగే మీరు కూడా మమ్మల్ని ఎలాగుంటుందంటే సర్వీస్ అనేది దూరం అయిపోయినప్పుడు మీరు ఇబ్బంది పడతారు, అలాగే మా ట్రస్ట్ కూడా కోల్పోతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే ఆల్ ఏపీ అంతా ట్రిప్ వేయడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన ఖమ్మంలో ఉన్నాయి కాబట్టి ఖమ్మం ప్రజలందరూ కూడా చెప్తున్నాను. సో శుద్ధాలు తాగండి, ఆరోగ్యంగా ఉండాలి. మన ప్యూరిఫైర్ అయితే ఇస్మార్ట్ ఎంటర్ప్రైజెస్ దగ్గర లైవ్ డెమోకి ఉంటుంది. సో ఈ ఖమ్మంలో ఏంటంటే మన ఇస్మార్ట్ ఎంటర్ప్రైజెస్ లో మన శుద్ధాల వాటర్ ప్యూరిఫైర్ లైవ్ డెమోకి ఉంటుంది. మీరు ఏంటంటే డైరెక్ట్ గా ఎంటర్ప్రైజ్ ని విజిట్ చేసి శుద్ధాల వాటర్ని టేస్ట్ చేసి మీరు సాటిస్ఫై అయితే కొనండి అని మరి చెప్తున్నాను. ఓకే, సైనింగ్ ఆఫ్ ఖమ్మం. బాయ్ బాయ్.